బ్రేకింగ్ న్యూస్. నేటి నుంచి భూభారతికి శ్రీకారం చుట్టబోతోంది తెలంగాణ ప్రభుత్వం. కొత్త ROR 2025 అమల్లోకి తేనుంది. సాయంత్రం పోర్టల్ను సీఎం రేవంత్ రెడ్డి ఆవిష్కరించనున్నారు. మరి కాసేపట్లో జిల్లా కలెక్టర్లతో సీఎం MCHRTలో కాన్ఫరెన్స్ నిర్వహించనున్నారు. భూభారతిపై ప్రజలకు వివరించడమే లక్ష్యంగా కలెక్టర్లకు దిశానిర్దేశం చేయనున్నారు. రాష్ట్రంలోని 3 మండలాల్లో మొదట పైలట్ ప్రాజెక్టుగా అమలు చేయనున్నారు. భూ సమస్యలకు చెక్ పెడుతూ ధరణి స్థానంలో భూభారతి తీసుకొస్తున్నారు. మరింత సమాచారాన్ని మా ప్రతినిధి వాసు ఫోన్ లైన్లో అందిస్తారు. వాసు, చెప్పండి, భూభారతిని ఇవాళ మొదలు పెట్టబోతున్నారు కదా, పైలట్ ప్రాజెక్టుగా మొదటగా 3 మండలాలని తీసుకోబోతున్నారు. ఏంటి అసలు దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్? భూభారతి ఈ రోజు శ్రీకారం చుట్టబోతోంది ప్రభుత్వం. ప్రధానంగా కొత్త ROR 2025ను అమల్లోకి చేయబోతోంది. అయితే సాయంత్రం 5 గంటలకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేతుల మీదుగా ఈ పోర్టల్ ఆవిష్కరణ జరుగుతుంది. ఆ తర్వాత 3 మండలాలకు సంబంధించి ఒక్కొక్క జిల్లాలో ఒక్కొక్క మండలాన్ని ఎంచుకొని కూడా 3 మండలాల్లో కూడా పైలట్ ప్రాజెక్ట్ కింద ప్రారంభించబోతున్నారు. మరి కాసేపట్లో దీనికి సంబంధించి జిల్లా కలెక్టర్తో కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి MCHRDలో కూడా కాన్ఫరెన్స్ నిర్వహించబోతున్నారు. అయితే భూభారతికి సంబంధించి ప్రజలకు ఉన్నటువంటి అనుమానాలు కావచ్చు, పూర్తిగా కూడా అవగాహన కల్పించే అంశానికి సంబంధించి కూడా కలెక్టర్తో సమావేశం నిర్వహించబోతున్నారు. కలెక్టర్లు నేరుగా క్షేత్రస్థాయిలోకి వెళ్లి కూడా ఎలాంటి అనుమానాలు, ఎలాంటి ఇబ్బందులు కూడా రాకుండా ఉండే విధంగా కూడా అవగాహన కల్పించాలని కూడా ఎమ్మెల్యేలకు కలెక్టర్లకు దిశానిర్దేశం చేయబోతున్నారు. భూభారతి ప్రజలకు వివరించడమే లక్ష్యంగా కూడా ప్రస్తుతం ఈ సమావేశం నిర్వహించబోతున్నారు. భూభారతి అమలుపై కలెక్టర్లకు దిశానిర్దేశం చేయబోతున్నారు సీఎం మరి కాసేపట్లో. మొత్తమే భూ సమస్యలకు చెక్ పెట్టే అంశానికి సంబంధించి కూడా గతంలో ఏదైతే ధరణి స్థానంలో భూభారతి రాబోతోంది. అయితే ఈ యొక్క కార్యక్రమం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సాయంత్రం 5 గంటలకు శిల్పకళా వేదికలో ప్రారంభించినటువంటి పోర్టల్కి సంబంధించి మొత్తం 566 రైతు వేదికలకు సంబంధించి కూడా లైవ్ ప్రత్యక్ష ప్రసారం చేయబోతా ఉన్నారు. ఈ ప్రత్యక్ష ప్రసారానికి సంబంధించి ఇప్పటికే రెవెన్యూ అధికారులు గ్రామాల స్థాయిలో కూడా పూర్తి స్థాయి ఏర్పాట్లు పూర్తి చేశారు. ఇక ప్రధానంగా ప్రతి మండలంలో కూడా భూభారతికి సంబంధించిన పోర్టల్ తో పాటు మరొక యాప్ కూడా విడుదల కాబోతోంది. ఆ యాప్ ప్రతి ఒక్క మొబైల్ ఫోన్ లో రైతులకు చాలా స్పష్టంగా ఈజీగా అర్థమయ్యే విధంగా ఉండే విధంగా కూడా ఇప్పటికే ప్రభుత్వం చర్యలు తీసుకుంది. గతంలో ధరణికి సంబంధించి 33 మాడ్యూల్లో ధరణి ఉండగా కేవలం ఇప్పుడు 6 మాడ్యూల్లో మాత్రమే భూభారతిని తీసుకొచ్చారు. చాలా సింపుల్ గా అందరికీ అర్థమయ్యే విధంగా అందరి ఆస్తులకు సంబంధించినటువంటి భూముల వివరాలు ఆ యొక్క యాప్ లో చూసుకునే విధంగా పోర్టల్ ఉండబోతోంది. అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకొని భూములకు సంబంధించి ఎలాంటి అనుమానాలు లేకుండా, ఎలాంటి అక్రమాలకు తావు లేకుండా తెలంగాణ ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి ఈ భూభారతి ఈ రోజుతో కూడా ప్రజల్లోకి వెళ్ళబోతోంది. భూభారతికి ఈ రోజు ప్రభుత్వం శ్రీకారం చుట్టబోతుంది. మరి కాసేపట్లో కలెక్టర్ల సమావేశం అనంతరం ఇక్కడి నుంచి నేరుగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి శిల్పకళా వేదిక చేరుకొని సాయంత్రం 5 గంటలకు ఈ యొక్క పోర్టల్ ఆవిష్కరించబోతా ఉన్నారు. రైట్ వాసు, అయితే ధరణితో ఏవైతే సమస్యలు ఉన్నాయో వాటన్నిటికీ కూడా చెక్ పెడుతూ దాని ప్లేస్ లో భూభారతిని తీసుకురాబోతున్నారు కదా. సో ఈ భూభారతి జనరల్ గా ఎంత ఈజీ యాక్సెస్ ఉండబోతోంది ప్రజలకి? ఖచ్చితంగా కూడా ఏదైతే తెలంగాణ అవతరణ దినోత్సవానికి ముందు నుంచి ఆ రోజు నుంచి కూడా పూర్తి స్థాయి రాష్ట్ర వ్యాప్తంగా కూడా అమల్లోకి తీసుకురాబోతున్నారు. ప్రస్తుతానికి మాత్రం కొద్ది రోజుల పాటు అంటే 3 మండలాల్లో ఎలాంటి చిన్నపాటి ఇబ్బందులు లేకుండా, ఏమైనా సలహాలు సూచనలు టెక్నికల్ ఇబ్బందులు ఏమైనా ఎదురవుతాయా, ఏది ఎదురు కాకుండా ఉండేందుకే ప్రస్తుతం 3 మండలాలు పైలట్ ప్రాజెక్ట్ కింద అమలు చేయబోతున్నారు. ఈ రోజు నుంచి రేపటి నుంచే రిజిస్ట్రేషన్ ప్రక్రియ ప్రారంభం కాబోతుంది. ఇప్పటివరకు పెండింగ్ లో ఉన్నటువంటి అన్ని సమస్యల పరిష్కారానికి ప్రస్తుతం ఈ పోర్టల్ ఉపయోగపడబోతోంది. ఇక అన్ని భూ రికార్డులతో పాటు కీలక వివరాలతో పాటు ROR కొత్త చట్టానికి సంబంధించినటువంటి అన్ని అంశాలను కూడా రికార్డులో ఉంచబోతా ఉన్నారు. పూర్తిగా మరోపక్క ఈ సర్వర్ కి సంబంధించి కావచ్చు, ఈ యొక్క యాప్ తో పాటు ఈ యొక్క పోర్టల్ మెయింటెనెన్స్ సంబంధించి ఇప్పటికే ముఖ్యమంత్రి చాలా స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. ఈ పోర్టల్ ఏదైతే తదుపరి మెయింటెనెన్స్ సంబంధించి కూడా ఒక పేరెన్నిక గల సంస్థకు అప్పజెప్పాలని కూడా ముఖ్యమంత్రి ఆదేశాలు జారీ చేశారు. దానికి సంబంధించిన టెండర్లు కూడా త్వరలోనే పిలవబోతా ఉన్నారు. ఇక ప్రస్తుతం ఈ యొక్క భూభారతి ప్రస్తుతం ఏదైతే పోర్టల్ అమల్లోకి రాబోతుందో దీనికి సంబంధించి కూడా ఎక్కడ కూడా ప్రతిపక్షాలు కానీ ఇంకెవరైనా సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారం చేసినా, ప్రజల్లో ఆందోళన కలిగించే అంశాలపై ప్రచారం చేసినా చట్టరీత్యా చర్యలు తప్పవని ఇప్పటికే పోలీసు అధికారులకు ముఖ్యమంత్రి ఆదేశాలు జారీ చేశారు. ఎవరైనా సరే ఈ చట్టాన్ని తప్పుదోవ పట్టించే అంశానికి సంబంధించి కావచ్చు, భూభారతికి సంబంధించిన పోర్టల్ పైన తప్పుడు ప్రచారం చేసినా, సోషల్ మీడియాలో తప్పుడు పోస్టులు పెట్టినా ఖచ్చితంగా చర్యలు తప్పవని మాత్రం ప్రభుత్వం ఇప్పటికే హెచ్చరికలు జారీ చేసింది. దీనికి సంబంధించి చాలా పటిష్టంగా అమలు పరిచేందుకైతే అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. మరి కాసేపట్లోనే ముఖ్యమంత్రి ఇప్పుడే
ప్రస్తుతం ఎంసీహెచ్ఆర్డీకి చేరుకోవడం జరిగింది. మరి కాసేపట్లో తెలంగాణ జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి అన్ని జిల్లా కలెక్టర్లతో కూడా ఒక కార్యక్రమం నిర్వహించబోతున్నారు. పూర్తిగా ప్రజల్లోకి భూభారతి అంశానికి సంబంధించి అవగాహన కల్పించే కార్యక్రమాన్ని కలెక్టర్లే దగ్గరుండి నిర్వహించాలని కూడా చెప్పారు. రేపు ఏదైతే 3 మండలాలకు సంబంధించి పైలట్ ప్రాజెక్టు కింద ఏర్పాటు చేస్తున్నారో ఆ పైలట్ ప్రాజెక్టుకు సంబంధించినటువంటి ఆ విషయంలో కూడా ప్రతి దగ్గరికి కూడా జిల్లా కలెక్టరే నేరుగా తీసుకెళ్లి జిల్లా కలెక్టర్లు దగ్గరగా ప్రత్యక్షంగా వెళ్లి పర్యవేక్షించాలని కూడా ఆదేశాలు చేసినటువంటి పరిస్థితి కూడా మనకు కనిపిస్తా ఉంది. కాబట్టి మరి కాసేపట్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి జిల్లా కలెక్టర్లకు సంబంధించి ఎంసీహెచ్ఆర్డీలో ఒక కీలక సమావేశం నిర్వహించబోతున్నారు. సమావేశంలో కూడా ఏ విధంగా ముందుకు వెళ్ళాలి, ఏ విధంగా అవగాహన కల్పించాలనే అంశంపైన కలెక్టర్లకు దిశానిర్దేశం చేస్తారు. సాయంత్రం 5 గంటలకు శిల్పకళా వేదికలో ప్రస్తుతం యొక్క పోర్టల్ ని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేతుల మీదుగా ఆరంభించబోతా ఉన్నారు. రైట్ వాసు, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.